సో మన ఇండియాలో ఎవ్రీ ఇయర్ కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్నారు. కానీ చాలా మంది మిడ్ వేస్ లో ఇంట్రెస్ట్ లూజ్ అవుతున్నారు. కొంతమంది కంప్లీట్ ఇంజనీరింగ్ వదిలేస్తున్నారు. అసలు ఇంజనీరింగ్ ప్రాబ్లమా లేక సిస్టమ్ ప్రాబ్లమా? ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రాక్. ఈ వీడియోలో మనం కొన్ని పాయింట్స్ మాట్లాడుకున్నాం. పాయింట్ నంబర్ 1, పేరెంట్స్ ప్రెషర్. చాలా మంది స్టూడెంట్స్ ఓన్ ఇంట్రెస్ట్ తో మాత్రం ఇంజనీరింగ్ జాయిన్ అవ్వట్లేదు. సొసైటీ ప్రెషర్ వల్లనో, రిలేటివ్స్ ప్రెషర్ వల్లనో, పేరెంట్స్ ఫోర్స్ వల్లనో జాయిన్ అవుతున్నావు. ఇంటర్ అయిపోయిన నెక్స్ట్ సెకండ్ నువ్వు బీటెక్ చేయాలి, సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్ళాలి, ఇంజనీరింగ్ సేఫ్ ఆప్షన్స్ ఇట్లాంటివి చెప్పి మోటివేట్ చేస్తారు. కానీ స్టూడెంట్స్ కి యాక్చువల్ ఇంట్రెస్ట్ డిజైనింగ్, బిజినెస్, గేమింగ్, కంటెంట్ క్రియేషన్, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇలాంటి వాటిలలో ఉండొచ్చు. కానీ అన్ని మానుకొని ఇంజనీరింగ్ జాయిన్ అవుతారు. సో పాయింట్ నంబర్ 2, ప్లేస్మెంట్ ఫియర్. ద బిగ్గెస్ట్ ఫియర్ ఇన్ ద ఎంటైర్ బీటెక్ లైఫ్. ఇంజనీరింగ్ లో జాయిన్ అయినాక స్టూడెంట్స్ కి అతిపెద్ద బిగ్గెస్ట్ ఫియర్ అంటే ఇదే. సో మనం చూడొచ్చు సోషల్ మీడియాలో లే ఆఫ్స్, అన్ఎంప్లాయ్మెంట్, ఏఐ రిప్లేసింగ్ జాబ్స్, ఇలా చాలా వెరైటీస్ ఆఫ్ వీడియోస్ చూస్తాం. ఇవి చాలా మంది చూసి స్టూడెంట్స్ చాలా మంది చూసి పానిక్ అవుతారు. అండ్ రియాలిటీ ఏంటంటే డిగ్రీ కంప్లీట్ చేసిన అందరికీ జాబ్ గ్యారంటీ ఉండదు. సో పాయింట్ నంబర్ 3, అవుట్డేటెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇది మెయిన్. చాలా కాలేజెస్ లో ఇప్పటికీ అవుట్డేటెడ్ సిలబస్ నే ఫాలో అవుతున్నారు. ఇండస్ట్రీలో మనకు ప్రెసెంట్ ఇండస్ట్రీలో రిక్వైర్డ్ స్కిల్స్ ఏంది? ఏఐ, రియల్ ప్రాజెక్ట్స్, కమ్యూనికేషన్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. కానీ కొన్ని కాలేజెస్ లో మోస్ట్లీ థియరీ మీద ఫోకస్ ఉంటుంది. అందుకే స్టూడెంట్స్ డిస్కనెక్ట్ ఫీల్ అవుతారు. అండ్ పాయింట్ నంబర్ 4, మెంటల్ స్ట్రెస్. ఇది చాలా పెద్ద కీ రోల్ ప్లే చేస్తుంది అందరి లైఫ్ లో. అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ లైఫ్ లో కొంచెం ఎక్కువనే ప్లే చేస్తుంది. ఇంజనీరింగ్ లైఫ్ అంత ఈజీ కాదు కాబట్టి. సో స్టూడెంట్స్ డైలీ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్: అసైన్మెంట్స్, బ్యాక్లాగ్స్, ఎగ్జామ్ ప్రెషర్, కంపారిజన్, లో కాన్ఫిడెన్స్. దీనివల్ల చాలా స్ట్రెస్ కి గురవుతారు ఎవరైనా సరే ఇంజనీరింగ్ స్టూడెంట్స్. అండ్ ఇంజనీరింగ్ ఒక్కటే అంటలేదు, ఏ ఫీల్డ్ అయినా అంతే ఉంటది. సో కొంతమంది స్ట్రెస్ హ్యాండిల్ చేయలేక మెంటల్ ఎగ్జాస్ట్ అయిపోతారు చాలా ఘోరంగా. అండ్ సగం మంది సూసైడ్ చేసుకుంటారు ఎక్సెట్రా ఎక్సెట్రా. సో పాయింట్ నంబర్ 5, సోషల్ మీడియా ఎఫెక్ట్. దీని అంత ఇన్ఫ్లుయెన్స్ ఇంకోటి చేయదు. సో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అండ్ అనదర్ ప్లాట్ఫామ్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. సో ఇంజనీరింగ్ వేస్ట్, డిగ్రీ యూజ్లెస్ ఇట్లాంటివి చెప్పి మొత్తం ఇదే కంటెంట్ కనిపిస్తుంది. దానివల్ల స్టూడెంట్స్ ఫుల్ కన్ఫ్యూజన్ లో పడతారు. మనం ఇక్కడ రియాలిటీ చెక్ చేసుకుంటే ఇంజనీరింగ్ కంప్లీట్ గా యూజ్లెస్ అని చెప్పడం కరెక్ట్ కాదు. రియాలిటీ ఏంటంటే ఓన్లీ డిగ్రీ సరిపోదు, స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ ప్రెసెంట్ జనరేషన్ లో. లైక్ కోడింగ్, కమ్యూనికేషన్స్, ఇంటర్న్షిప్స్, నెట్వర్కింగ్, కన్సిస్టెన్సీ. ఇవి ఉంటే ఆపర్చునిటీస్ ఇప్పటికి కూడా ఉన్నాయి. కానీ ఎంతవరకు? చాలా మంది చెప్తారు ఇవన్నీ ఉంటే జాబ్ ఎందుకు రాదు. సో చెప్పే వాళ్ళు అందరూ చెప్తారు ఇవన్నీ ఉంటే ఆపర్చునిటీస్ ఉంటాయి, కానీ ఎంతవరకు ఉంటాయి? ఇప్పటికి కూడా చాలా మంది హైలీ స్కిల్డ్ స్టూడెంట్స్ వేరే వేరే ఫీల్డ్స్ లో వర్క్ చేస్తున్నారు. సో ప్రాబ్లం అంతా ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం, ప్రెషర్, మెంటల్ స్ట్రెస్. దీని వల్లనే సగం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ లైఫ్ నాశనం అయిపోయేది. సో మీరు ఇంజనీరింగ్ తీసుకుంటారా, సంథింగ్ ఇంకా వేరే ఫీల్డ్కి వెళ్తారా, అగ్రికల్చర్, అది మీ ఇష్టం. కాకపోతే మీకు నచ్చింది మాత్రమే చేయండి. ఇఫ్ యూ వాంట్ టు లివ్ యువర్ లైఫ్ హ్యాపీలీ, దెన్ చూస్ అండ్ చేస్ యువర్ గోల్స్. దిస్ ఈస్ ద ఓన్లీ బెటర్ వే టు లివ్ యువర్ లైఫ్ హ్యాపీలీ. సో ప్రాబ్లం అంతా ఈ మెంటల్ స్ట్రెస్ వల్ల, ఈ ప్రెషర్ వల్లనే ఉంటది. మీ ఒపీనియన్ ఏంటి వీడియో పైన? ఇంజనీరింగ్ స్టిల్ వాడతా? కామెంట్స్ లో కింద కామెంట్ చేయండి. అండ్ మెయిన్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. Meet you in the next video. Until then, take care and stay tuned.